హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు తెలంగాణ నందు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అలాగే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే బోర్డ్ ఎగ్జామ్ నందు ప్రీ ఫైనల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనాలను కూడా ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ గమనించినట్టయితే క్వశ్చన్ పేపర్ నందు హెడ్డింగ్ చూసినట్టయితే 15T 16T ఏ, అలాగే ఇక్కడేమో 15E 16E. ఈ అంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. అలాగే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కూడా ఉంటాయి క్వశ్చన్ పేపర్ నందు. ముందుగా పార్ట్ ఏ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏ నందు ఒకసారి ఇక్కడ గమనిద్దాం. పార్ట్ ఏలో ఇప్పుడు 60 మార్కులు, పార్ట్ బికు 20 మార్కులు ఉంటాయి. అలాగే పార్ట్ ఏకు టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే పార్ట్ బికు 30 నిమిషాల సమయం ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జామ్ లోపల సమయం కూడా ఇంపార్టెంట్. 2 hours 30 minutes అనగా 150 minutes ఇస్తారు. అలాగే పార్ట్ బికు 30 minutes ఉంటుంది. నెక్స్ట్ మొత్తం కూడా 3 hours లోపల ఎగ్జామ్ కంప్లీట్ కావడం జరుగుతుంది. మరి ఇప్పుడు గమనించినట్టయితే ఇందులో కూడా సెక్షన్ 1 లోపల 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కు 2 మార్క్స్ ఉంటాయి. మొత్తం టోటల్ 12 మార్క్స్ వస్తాయి. అలాగే సెక్షన్ 2 లోపల కూడా 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 క్వశ్చన్స్కి 6 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటాయి. 6 4 24 మార్క్స్ ఉంటాయి. అలాగే సెక్షన్ 3లో తీసుకున్నట్టయితే 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ ఎనీ 4 క్వశ్చన్స్. మరి 6 క్వశ్చన్ల నందు 4 క్వశ్చన్స్ మాత్రమే రాయడాల్సి ఉంటుంది. మరి ఈచ్ క్వశ్చన్కి 6 మార్క్స్ ఉంటాయి. 4 6 24 టోటల్ 60 మార్క్స్ ఉంటాయి. అలాగే ఆబ్జెక్ట్ టైప్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్లీ మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడము జరుగుతుంది. మరి మనం మ్యాథమెటిక్స్ నందు తీసుకున్నట్లయితే 14 చాప్టర్స్ ఉంటాయి. మరి 14 చాప్టర్స్ లోపల ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి అనే రూల్ ఏం ఖచ్చితంగా లేదు. అలాగే ఏ చాప్టర్కి ఎన్ని మార్క్స్ అనేటువంటి వెయిటేజ్ కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. కొన్ని సందర్భాల్లో కూడా ఒక చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, ఒక చాప్టర్ నుంచి 1 క్వశ్చన్స్ రావచ్చు, ఒక చాప్టర్ నుంచి ఎక్కువగా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకనగా మనకి ఇచ్చే 18 క్వశ్చన్లు, చాప్టర్స్ 14 ఉన్నాయి కాబట్టి మనకి మ్యాక్సిమం ఒక చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక చాప్టర్ నుంచి మాత్రమే 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఎగ్జామ్లో గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ యొక్క పార్ట్ ఏను ఖచ్చితంగా 150 నిమిషాల్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం పార్ట్ బిని సమయం సరిపోతుంది. లేదంటే మనకు పార్ట్ ఏను అలాగే ఉంచుకున్నట్టయితే క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేకపోతే పార్ట్ బి కూడా మనము కంప్లీట్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఈచ్ క్వశ్చన్కు 5 minutes నుంచి 6 minutes మధ్యలోనే కంప్లీట్ చేసుకోవాలి. అనగా మనకి 30 నుంచి 35 minutes లోపల కంప్లీట్ చేసుకోవాలి ఎగ్జామ్ను. సో ఇది మనకి ఈ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ను 30 నుంచి 35 minutesలో కంప్లీట్ చేసుకున్నట్టయితే సమయం సేవ్ అవుతుంది. అలాగే సెక్షన్ 2 తీసుకున్నట్టయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనం 10 minutes తీసుకున్నట్టయితే ఈచ్ క్వశ్చన్కు 8 to 10 minutes కంప్లీట్ చేసినట్టయితే మనకు మ్యాక్సిమం 10 6 60 కాబట్టి 60 నుంచి 50-60 minutes మధ్యలో ఈ యొక్క ఎగ్జామ్ను కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి సెకండ్ సెక్షన్. అలాగే థర్డ్ సెక్షన్లో మనం 4 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. కాబట్టి మరి 4 క్వశ్చన్స్లో కూడా ఈచ్ క్వశ్చన్కు 12 to 15 minutes మ్యాక్సిమం 15 minutesలో కంప్లీట్ చేసినట్టయితే ఇందులో కూడా 4 క్వశ్చన్స్ రాసినట్టయితే ఇది కూడా 50 నుంచి 60 minutes లోపల కంప్లీట్ చేయాలి. చేసుకున్నట్లయితేనే మనకు 2.5 hours లోపల ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అవుతుంది. చూడండి ఒకసారి 60 + 60 120, 120 + 35 155. ఇది మ్యాక్సిమం 30 50 50 మరి 130 అంటే 2 గంటల 10 నిమిషాల నుంచి 2 గంటల 35 నిమిషాల లోపే మనం మ్యాక్సిమం ఈ యొక్క ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చే లోపే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే పార్ట్ బి తీసుకున్నట్టయితే ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా కొన్ని సందర్భాల్లో కూడా క్వశ్చన్స్లోకి ప్రాబ్లం మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేగంగా కంప్లీట్ చేసుకుని 20 క్వశ్చన్స్లకి 20 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ 5 minutes మనము ఇందులో కానీ ఎక్కడైనా మనం మిస్ అయినట్లయితే ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవడం, లేదంటే లెక్క నెంబర్ వేయకపోతే లెక్క నెంబర్ వేయడము, సెక్షన్ నెంబర్ వేయడము, ఇవన్నీ కూడా గమనించవలసి ఉంటుంది. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ను కంప్లీట్ చేయడానికి మనకి 150 minutes లోపు పార్ట్ ఏను, మిగిలినటువంటి 30 minutes లోపు పార్ట్ బిను కంప్లీట్ చేసి మొత్తం కూడా మనం తీయవలసి ఉంటుంది. అలాగే పార్ట్ బిను చివరగా
కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మనకు గ్రాఫ్ పేపర్ వచ్చినట్లయితే గ్రాఫ్ పేపర్ను పార్ట్ బి కంటే ముందుగా దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేయవలసి ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మరియు ఆబ్జెక్ట్ టైప్ ప్యాటర్న్. ఇప్పుడు మనకి ప్రీ ఫైనల్ నందు మరి ఈ ప్రీ ఫైనల్ పేపర్ కూడా మనకి ఫిబ్రవరి జరిగినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ కూడా గత సంవత్సరం లోపల సెట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది కూడా ఒక రకమైనటువంటి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరే. అయితే ఇందులో సెట్ 2 అంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ సెట్ను మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. మరి ఇది కూడా బోర్డ్ ఎగ్జామ్ పేపరే కాబట్టి ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది ఒకసారి మనం గమనిద్దాం. మరి ఈ మోడల్లో క్వశ్చన్స్ వచ్చినట్టయితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మనకు ఒక ఐడియా వస్తుంది. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, అనగా ఎన్ సహజ సంఖ్య, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12, ఎక్స్ అనేది 12కు కారణాంకం. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 7, అంటే ఇక్కడ ఎక్స్ విలువ సహజ సంఖ్య మరి 1 కంటే పెద్దది 7 కంటే చిన్నది అయినట్టయితే మనం వెన్ డయాగ్రామ్ ద్వారా ఏ యూనియన్ బిను ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది. ఇది క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్. ముందుగా మనం సాధనాన్ని రాస్తాం. మరి సాధనాన్ని రాసిన తర్వాత సొల్యూషన్ మార్జిన్ తీసుకుంటాం. ఈ మార్జిన్కు ఇటువైపు ఫస్ట్ ఇచ్చినటువంటి సెట్ రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12, అనగా 12 యొక్క కారణాంకం. మరి 12 యొక్క కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? 1 ఇంటూ 12, 2 ఇంటూ 6, 3 ఇంటూ 4. ఈ విధంగా రాసుకున్నట్టయితే మనకు ఒక 12, 2 6ల 12, 3 4ల 12. అలాగే బి సమితి, బి సెట్ ఏమి ఇచ్చిండు మనకి అంటే 1 ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 7, అనగా 1 కంటే పెద్దదైనటువంటి సహజ సంఖ్య 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏ యూనియన్ బిను వెన్ డయాగ్రామ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటాం. ఈ రెక్టాంగిల్ బాక్స్కు కుడివైపు మ్యూ రాస్తాం. ఏ అండ్ బి ఆర్ 2 సర్కిల్స్ తీసుకుంటాం. ముందుగా కామన్ ఎలిమెంట్స్ రాయాలి. మరి ఏకు బికు కామన్ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 2 ఉంది, అలాగే 3 ఉంది, అలాగే 4 ఉంది, అలాగే 6 ఉంది. 2, 3, 4, 6. రిమైనింగ్ ఏ సెట్ లోపల 1 ఉంది, 12 ఉంది, బి సెట్లో 5 ఉంది. సో దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈక్వల్ టు మరి 2 సమితుల్లో ఉన్నటువంటి 1 ఉంది, 2, 3, 4, 5, 6 అండ్ 12. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాసినట్లయితే మనకి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా ఫస్ట్ సెట్ రాసినందుకు హాఫ్ మార్కు, రెండవది సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి మార్చినందుకు హాఫ్ మార్కు, మిగిలినటువంటి 1 మార్కు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్. చెక్ వెదర్ ద గివెన్ పాయింట్స్ 3, -2, -2, 8, 0, 4 ఇన్ ఏ ప్లేన్ ఆర్ కోలినియర్ సరేకియాల అగునా అని అడిగిండు. సరేకియాలను చూపించాలంటే మనకి నిరూపక రేఖాగణితం నుంచి చూపించడం జరుగుతుంది. మరి ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఒకటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 అనేది ఒక మెథడు. రెండో మెథడ్ వచ్చేసి స్లోప్ ఈక్వల్గా ఉన్నట్టయితే మరి ఇచ్చినటువంటి పాయింట్స్ గివెన్ పాయింట్స్ అని రాసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏ, బి, సి రాసుకుందాం. ఏ ఈక్వల్ టు గివెన్ పాయింట్స్ ఏ 3, -2, సెకండ్ పాయింట్ బి -2, 8, సి 0, 4. మరి ఇందులో కూడా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్రకారం చేయొచ్చు లేదా స్లోప్ ప్రకారం చేయొచ్చు. స్లోప్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1. ఈ ఫార్ములా ప్రకారం చేస్తున్నాం. ముందుగా ఏబీకి స్లోప్ తెలుసుకుందాం. స్లోప్ ఆఫ్ ఏబీ లైన్. సో 8 x2 - x1 అంటే 8 -2 బై -2 -3. సో దెన్ 8 + 2 బై -5, దెన్ 10 బై -5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1 జా 5 2 జా క్యాన్సల్, -2 వచ్చింది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి స్లోప్ ఆఫ్ బీసీ. స్లోప్ ఆఫ్ బీసీ మరి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ తెలుసుకున్నట్టయితే సేమ్ 4 - 8 x2 - x1 0 -2. సో 4 - 4 8 అంటే -4, 0 మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 0 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -4/2. క్యాన్సిల్ చేస్తే -2. సో సేమ్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఏ కామా బి కామా సిఆర్ కొలీనియర్ పాయింట్స్ సరేకియా బిందువులు అవుతాయి. ఓకే, ఈ విధంగా ఏబీకి స్లోపు బీసీకి స్లోప్ తెచ్చుకోవాలి. రెండు కూడా ఈక్వల్ అయితే ఆ రెండు కూడా మనం 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్ అని చూపించవచ్చు. లేదంటే సెకండ్ మెథడ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 వచ్చినట్లయితే సరేకియా బిందువులు కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. సో ఆ విధంగా చూపించాలి.
మరి 2 మార్కుల క్వశ్చన్ కాబట్టి మీకు ఏది ఫాస్ట్గా చేయగలిగితే ఆ మెథడ్ను మీరు ఎంచుకోండి. థర్డ్ క్వశ్చన్, ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాజ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ 14 సెంటీమీటర్స్, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇచ్చింది స్తూపం యొక్క వ్యాసార్థం ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు, వక్రతల వైశాల్యం అడిగిండు. సో రైట్ ద రేడియస్ వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. మరి డెసిమల్లో ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ మార్క్స్లో మార్చుకోవాలి, 7/2 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. దెన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ఆఫ్ సిలిండర్, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2πRh బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. సో 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 7/2 ఇంటూ హైట్ 14. 7 1 जा 7 2 जा कैंसल, 2 2 कैंसल, 22 2 जा 44, 44 इंटू 7, 7 4 जा 28, 7 4 जा 28 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఇచ్చింది రాసుకోవాలి, ఫస్ట్ రేడియస్ రాసుకోవాలి, హైట్ రాసుకోవాలి, ఫార్ములా రాసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πRh సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. సో మనకి ఇందులో కూడా హాఫ్ మార్కు, మరి దీనికి కూడా ఒక హాఫ్ మార్క్ నుంచి 1 మార్క్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేసినందుకు హాఫ్ మార్క్ వస్తుంది, 2 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా ఆఫ్ ద ఫైండింగ్ nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఆఫ్ ఇట్. అంక శ్రేణిలో ఎన్నో పదానికి కనుగొనటకు సూత్రాన్ని రాసి అందులోని పదాలను విశదీకరించండి అని ఇవ్వడం జరిగింది. 2 మార్క్స్ క్వశ్చన్. మరి అంక శ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం an అని రాస్తాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఇది రాసినందుకు 1 మార్క్ వస్తుంది. అంక శ్రేణిలో nth టర్మ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్ ఇన్ AP ఈజ్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d, 1 మార్క్ వస్తుంది. హియర్ a ఈజ్ ద ఫస్ట్ టర్మ్, మొదటి పదము. అలాగే d అంటే కామన్ డిఫరెన్స్, మరి సామాన్య భేదము అంటాం. d అంటే సామాన్య భేదము. an అంటే ఎన్నవ పదము, అలాగే n అంటే n సంఖ్య. ఓకే, ఇది రాసినందుకు మనకు 1 మార్క్ వస్తుంది. మరి సూత్రం రాసినందుకు 1 మార్కు, అందులోని పదాలను విశదీకరించేందుకు 1 మార్క్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ పాయింట్స్ 3 sin θ, 0. సెకండ్ వన్ వచ్చేసి 0, 3 cos θ. సో డిస్టెన్స్ అనేది ఒకవేళ ఒకటి x, 0 పాయింట్, రెండోది 0, y, ఈ విధంగా ఒకటి x యాక్సిస్ పైన ఒకటి y యాక్సిస్ పైన ఉన్నట్టయితే డిస్టెన్స్ AB ఫార్ములా √x² + y², √x² + y². ఇప్పుడు డిస్టెన్స్ AB ఈజ్ ఈక్వల్ టు √3 sin θ హోల్ స్క్వేర్ ప్లస్ 3 cos θ హోల్ స్క్వేర్. సో √3 sin θ హోల్ స్క్వేర్ మీన్స్ 9 sin² θ ప్లస్ 9 cos² θ. సో రెండిట్లో 9 కామన్ తీసుకున్నట్టయితే 9 టైమ్స్ ఆఫ్ sin² θ ప్లస్ cos² θ. సో 9 టైమ్స్ ఆఫ్ 1 √9 1 = 9. సో 9 వాల్యూ √9 వాల్యూ 3 యూనిట్స్. దేర్ఫోర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్లు అవుతుంది. ఈ విధంగా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే √x2 - x1² ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనేది జనరల్ ఫార్ములా. మరి కొన్ని సిచ్యువేషన్లో కూడా x యాక్సిస్ పైన కానీ y యాక్సిస్ పైన ఉన్నప్పుడు ఈ విధంగా ఈ ఫార్ములా డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. √x² + y², 3 sin θ హోల్ స్క్వేర్ ప్లస్ 3 cos θ హోల్ స్క్వేర్, 9 sin² θ ప్లస్ 9 cos². 9 is the common in these two terms. 9 times of sin² θ plus cos² θ, that is equal to 1. 9 times of 1 is equal to 9. √9 value 3 units. Next, sixth question. First of all, write the given trigonometric ratio. Sin θ is equal to 3/5. Find the secant θ plus tan θ. ఇక్కడ కూడా మనము పైథాగరస్ థీరం ప్రకారం సాల్వ్ చేయొచ్చు, లేదంటే మనకి ఐడెంటిటీస్ ప్రకారం కూడా సాల్వ్ చేయొచ్చు. మరి sin θ is equal to 3/5 ఇచ్చిండు. అడిగింది ఏమడిగిండు మనకి అంటే secant θ plus tan θ. ఇందులో secant θ ఫైండ్ అవుట్ చేయాలి, tan θ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో sin θ is equal to 3/5 అయితే పైథాగరస్ థీరం ప్రకారము sin θ అనేది దేనికి రేషియో? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్, ఎదుటి భుజము బై కర్ణము. సో 3 5 అవుతుంది. మరి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ పేరు ఇవ్వలేదు కాబట్టి ABC అనుకుందాం. మరి పైథాగరస్ థీరం ప్రకారం బై ద పైథాగరస్ థీరం AB is equal to root of hypotenuse square minus side square, root of 25 minus 9, that is equal to √16. Value is equal to 4. AB is equal to 4 వచ్చింది. అడిగింది secant θ ప్లస్ tan θ కాబట్టి మరి secant θ అంటే ఏమవుతుంది? హైపోటెనియస్ బై అడ్జసెంట్ సైడ్, సో 5/4 ప్లస్ tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ 3/4. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8/4 లైక్ టర్మ్స్ కాబట్టి 8/4 మీన్స్ 2. దేర్ ఫోర్ secant θ ప్లస్ tan θ వాల్యూ 2కి ఈక్వల్ అవుతుంది. ఓకే.